నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ద్రోణి ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద ఉండవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ వర్షాలతో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించినప్పటికీ గాలిలో తేమ పెరగడం వల్ల ఉక్కపోత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రెడ్డిగూడెం మండలంలో వడగండ్ల వాన విరుచుకుపడగా మైలవరం, ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసరాల్లో ఒక మోస్తారు వర్షం కురిసింది. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న భానుడి బగపగలకు భూమి వేడెక్కి ఉండటంతో కురిసిన వర్షానికి భూమి నుండి భారీగా ఉష్ణం విడుదలవుతుంది. అటు చల్లటి వర్షం, ఇటు భూమి నుండి వస్తున్న వేడి తాపంతో కూడిన భిన్న వాతావరణం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిగామ నియోజకవర్గంలో ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనాలకు వరుణదేవుడు చల్లని కబురు అందించాడు. వీరులపాడు, కంచకచెర్ల మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండగా నందిగామ పట్టణం మేఘావృతమై చల్లని గాలులు వేస్తున్నాయి. ఈ ఆకస్మిక మార్పుతో జనం సేద తీరుతున్నప్పటికీ వరి రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పండించిన పంట తడవకుండా ఉండేందుకు కళ్ళాల వద్దే ఉండి పట్టలు కప్పుతూ ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. తిరుపతిలో వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. సాయంత్రం వేళ ఆకాశం ఒక్కసారిగా చీకటి కమ్ముకుని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ఉక్కుపోతతో అల్లాడుతున్న తిరుపతి వాసులకు ఈ వర్షం ఉపశమనం కల్పించినప్పటికీ వడగళ్ల దాటికి వాహనదారులు, బాటసారులు ఇబ్బంది పడ్డారు. జిల్లాలోని పలు మండలాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు.